గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా సరే రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కు ముందే రామ్ చరణ్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టి మైసూర్లో షూటింగ్ స్టార్ట్ చేశాడు. హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్కు మధ్య కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేశారు. ఇదే షూటింగ్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అక్కడే కొన్ని యాక్షన్ సీన్స్ను కూడా ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే ఈ సినిమా హైదరాబాద్లో కూడా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్లో కొన్ని మార్పులు ఉండడంతో వాటిని సుకుమార్ మారుస్తున్నాడట. ఇక ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ను తీసుకోవాలని సుకుమార్ బుచ్చిబాబుకు చెప్పడంతో కొంతమంది ప్రముఖ నటులతో టచ్లోకి వెళ్తున్నారు. సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో నెగిటివ్ రోల్లో దుమ్మురేపిన జగపతి బాబును ఈ సినిమాలో కూడా నెగిటివ్ రోల్లో తీసుకోవాలని సుకుమార్ సలహా ఇచ్చారట. రామ్ చరణ్ కోరిక మేరకే సుకుమార్ ఈ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమా రామ్ చరణ్ను యాక్టర్ పరంగా వేరే రేంజ్లో నిలబెట్టింది. అందుకే ఆ సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఆ సినిమాలో ఉన్న కొంతమంది నటులను కూడా తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్కు కూడా కీలక పాత్ర ఇస్తున్నాడు బుచ్చిబాబు. అయితే కంప్లీట్ విలన్ రోల్ మాత్రం జగపతి బాబుకి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జగపతి బాబు లుక్ విషయంలో కూడా సుకుమార్ స్వయంగా జోక్యం చేసుకుని వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జగపతి బాబు తన లుక్ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో కమెంట్ కూడా చేశాడు. గేమ్ చేంజర్ సినిమా కోసం 3 ఏళ్లు టైం వేస్ట్ కావడంతో ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు రామ్ చరణ్. త్వరలోనే మరో సినిమాను కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు సంబంధించి టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాడట ఈ మెగా హీరో. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది అనేది రంగస్థలం సినిమాతో ప్రూవ్ అయింది. మరి ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే ఏ రేంజ్లో ఉండబోతుందో వేచి చూడాలి. ఈ ఏడాది జూన్లో ఈ సినిమాను ఫైనల్గా లాంచ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.